శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యమి ఈ సంవత్సరము 27 ఏప్రిల్ 2024 నుండి 11 జూలై 2024 వరకు శుక్రమౌఢ్యమి ఉన్నది. ఇందులో 3 మే 2024 నుండి 3 జూన్ 2024 వరకు గురుమౌఢ్యమి ఉంది. అంటే శుక్రమౌఢ్యమి అంటే మనకు శుక్రుడు కనబడడు అన్నమాట. శుక్రుడి యొక్క లుప్తం జరుగుతుంది, గురువు యొక్క లుప్తం జరుగుతుంది. అంటే శుక్రుడు గురువు ప్రధానమైనటువంటి గ్రహాలు. ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి. శుభకార్యాలు జరుగుతున్నటువంటి సమయం లోపల గురు శుక్రుల యొక్క మౌఢ్యం ఉండకూడదు. అంటే వాళ్ళు కనబడుతూ ఉండాలి మనకి. ఆ గురు శుక్రుల యొక్క దీవెనలు తప్పకుండా ఈ శుభకార్యాలు చేసేటువంటి వారిపైన ఉండాలి గనుక ఆ గ్రహాలు లుప్తమై ఉన్నప్పుడు శుభకార్యాలు చేయకూడదు అనేటువంటిది శాస్త్రము మనకు చెప్తుంది. కనుక ఈ విధంగా మనకు ఈ సంవత్సరము 27 ఏప్రిల్ నుంచి దాదాపు 11 జూలై వరకు మూఢమే ఉంది. కనుక వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, గృహారంభాలు, అక్షర స్వీకారము ఇలాంటివన్నీ కూడాను మనకు పనికిరావు, చేయకూడదు ఈ సమయం లోపల. శాస్త్ర నిర్దేశితము అంటే గర్భాధానాది అన్నప్రాశన వరకు ఈ మౌఢ్య దోషం లేదు. ఇక మిగతా కార్యక్రమాలన్నీ కూడాను ఈ మౌఢ్యం లోపల పనికిరాదు అని మనకు శాస్త్ర నిర్వచనం గనక ఈ టైం లోపల శుభకార్యాలు లేవు. దాని తర్వాత 11 జూలై తర్వాత మనకు ఆషాఢ మాసం ఉంది కనుక శూన్యమాసం, ఆషాఢ మాసం లోపల కూడాను శుభకార్యాలు నిషేధము. దాని తర్వాత మళ్ళీ శుభకార్యాలు శ్రావణ మాసంలో ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ కొన్ని ముహూర్తాలు అక్టోబర్లో ఉన్నాయి, ఆశ్వీజ మాసంలో, కార్తీక మార్గశిర మాసాలు నవంబర్ డిసెంబర్ లోపల ఉన్నాయి. అంటే వరుసగా ఈ సంవత్సరము చైత్ర బహుళం నుండి, అంటే చైత్ర మాసంలో ఇప్పుడు పౌర్ణిమ తర్వాత 27 ఏప్రిల్ నుండి ముహూర్తాలు లేవు. సాధారణంగా మే జూన్ లోపల ప్రతి సంవత్సరం ముహూర్తాలు ఉంటాయి. కానీ ఈ మాఘాది పంచమాసాలు ఏవైతే ఉన్నాయో, మాఘము, ఫాల్గుణము, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఇవి చాలా ఉత్తమమైనటువంటి మాసాలు అని మనకు శాస్త్రం చెప్తుంది. కానీ అనుకోకుండా ఈ మాసాల లోపల మనకు వైశాఖం, జ్యేష్ఠ మాసాలలో మూఢం రావడం మూలకంగా ఈ సంవత్సరము వివాహాది శుభకార్యాలు లేవు. మళ్ళీ తిరిగి శ్రావణ మాసంలో, మళ్ళీ కార్తీక మార్గశిర మాసాలలో శుభముహూర్తాలు ఉన్నాయి. ఇవి చూసుకొని ఆచరించండి, శుభ ఫలితాలను పొందండి. శుభం.